మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది అమ్మాయిలు మీకు మెసేజ్ చేస్తూ ఉంటారని చెప్పాను. ఇస్ ఇట్? ఎలాంటి ప్రాబ్లమ్స్? వాళ్ళకి లైక్ ఫ్యామిలీలో రాంగ్‌గా బిహేవ్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఉంటారు. అవును. అవునవును. అబ్యూస్ చేస్తున్నారు. మా బావ నాకు ఇలా మిస్‌ట్రీట్ చేస్తున్నాడు. లైక్ ఏం చేయాలి? లైక్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవుతలేదు. నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు వాళ్ళు మెసేజ్ పెడతారు. ఏదో 'మహేష్ బాబు' సినిమాలో చెప్పినట్టు కోట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలన్నట్టు నేర్పించాలి మీరు వాళ్ళకి. అదే నేర్పిస్తున్నాను. దాని గురించి నేను అక్కడి వరకు వెళ్ళి అమేజింగ్. మైండ్ బ్లాక్‌లు అవ్వడం కాదు. కోమాలకెళ్ళడం, లోవర్ వార్డ్ పడిపోవడం అట్లా నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా అబ్యూస్ చేయాలి అని అనుకునే వాళ్ళు అలా అయిపోవడంలో తప్పులేదు. మేడం యాక్చువల్లీ వీక్‌గా కనిపిస్తేనే ఎవరైనా అట్లా ట్రీట్ చేస్తారు. మనం స్ట్రాంగ్‌గా ఉన్నామంటే మన జోలికి ఎవ్వరు రారు యూజువల్లీ. వచ్చినా మనం ఇమ్మీడియేట్ పనిష్ చేస్తాం. లేదంటే ఆన్సర్ ఇస్తాం. వాళ్ళకి ఏ రేంజ్‌కి ఆన్సర్ కావాలి అట్లా ఇవ్వగలుగుతాం. కొన్ని దగ్గర సైలెంట్‌గా ఉండాల్సి వస్తుండొచ్చు వాయిస్ లేకుండా. కాకపోతే నేను ఎక్కడ అట్లా ఉండను. నా వాయిస్ పెంచడానికే. లైక్ అంటే నేను అట్లా తగ్గి ఉండలేను. ఆహ్, అంటే దేవుడి దయ కూడా ఈ మైండ్ సెట్ ఇచ్చాడు. లైక్ ఊరికేనే ఇవ్వలేదు. సంథింగ్ నా బిగ్గర్ పర్పస్ ఉంది. అండ్ నా వాయిస్ చాలా మందికి వాయిస్ అయితుంది. అండ్ సేమ్ థింగ్ ఇదివరకి గవర్నమెంట్‌లో ఆహ్, అబ్యూస్ చేశారు. ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. చేస్తే నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఆఫీస్ వాళ్ళకి 2 మినిట్స్‌లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తానని చెప్పిన. ఇట్స్ సో నైస్. నా వాయిస్ బయటకొచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలొచ్చి మీడియా అన్న వాళ్ళకి నాతో ఇలా ఇబ్బంది పెట్టారు, నాకు ఇలా ఇబ్బంది పెట్టారని ఎంతో మంది అమ్మాయిలు. వుమెన్స్ మ్యారీడ్ వుమెన్ నీకు ఇల్లు కావాలంటే లైక్ అట్లా ఎన్నో చెత్త ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళొచ్చి వాళ్ళ ముందు ఏడవడం, అన్న వాళ్ళు నువ్వు తప్ప ఎవ్వరు మాట్లాడరు. ఇట్లా 2, 3 మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్ ఆపేసారు. నేషనల్ సిల్వర్ మెడల్ అమ్మాయి. ఆపేసింది. ఇట్లా అబ్యూస్ చేస్తున్నారు. నువ్వే కరెక్ట్ ఉన్నావు వీళ్ళకి గట్టిగా దులుపు అన్నట్టుగానే వాళ్ళు నాకు గట్టిగా పుష్ చేశారు. నా అప్పుడు నువ్వు లేవబ్బా! ఏం చేద్దాం? ఐ యూజ్డ్ టు సే నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్తున్నారు లాట్ ఆఫ్ అబ్యూస్ నేను ఫేస్ చేశాను అని చెప్పని. బట్ ద థింగ్ చంపేయాలి మేడం లైక్ అంతే. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. అదర్‌వైజ్ వీళ్ళకి ఇదే అలవాటైపోతుంది. ఈరోజు చట్టాలు ఎన్నున్నా, ఎన్ని రకాలైన అకృత్యాలు జరగడానికి మెయిన్ రీజన్ అంటే భయం లేకపోవడమే. పోవడమా మరి దుబాయ్‌లో ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక మాట. నడి రోడ్‌లో నరికేస్తారు కాబట్టి. అంత ప్రాణం పోతుందనే భయం లేకపోతే మనిషి అన్నవాడు భయపడడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అందుకే ఎట్లా చంపేయాలి 2 మినిట్స్‌లో అనేదే నా టార్గెట్‌తో నేర్పిస్తున్నాను. అంటే అమ్మాయిలకి అమ్మాయి దగ్గర అంత స్కిల్ ఆ మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. అమ్మాయి ఒక వర్స్ట్ కండిషన్‌లో ఉంటే తను చెప్పేది. యాహ్! యెస్. ఓకే. యాహ్! అదే మన జనాలకి క్లారిటీ ఇవ్వాలి. లేక వేరే రకంగా అనుకునే అపార్థం చేసుకునే పాపులేషన్ తగ్గించే పనిలో ఉందనుకుంటారు లేకపోతే. అది కూడా బెటర్ ఐడియా అని అట్లా బట్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే వాట్ డ్రైవ్స్ యూ ఇన్ని వర్స్ట్ కండిషన్ నుంచి కూడా ఇప్పుడు మీరు రూరల్ ఏరియాకి వెళ్తుందంటే మీకేం రాదు. ఖర్చు పెట్టుకోవడమే తప్ప మీకేం రాదు. నథింగ్ నాట్ ఈవెన్ 1 రూపీ కూడా మీకు రాదు. యాక్చువల్లీ నా టైం వేస్ట్. వీకెండ్స్‌లో నాకు మంచి ఇన్‌కమ్ ఉంటది హైదరాబాద్‌లో. ట్రైనింగ్స్ ఇస్తాను కాబట్టి లైక్ సెలబ్రిటీస్ గాని, వాళ్ళ కిడ్స్ కానీ వస్తారు ట్రైనింగ్స్‌కి. మంచిగా పే ఉంటది. అండ్ ఈవెన్ నాకు ఫిల్మ్ స్టార్స్ కూడా ట్రైనింగ్‌కి నేను అదే చెప్పబోతున్నాను. ఎంతమంది ఫిల్మ్ స్టార్స్, లేడీ హీరోయిన్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది వాళ్ళు అబ్యూజ్ అవుతున్నారో, వాళ్ళకే మేడం గనక ఈ వాళ్ళది మాత్రం చూస్ ధైర్యం ఉంటే చేసుకున్నారు. నో మ్యామ్. వాళ్ళు ఆ వే వాళ్ళు చూస్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు ఫిల్మ్‌లో లైక్ అపార్చునిటీస్ వస్తాయి. నాతో పాటు హీరోయిన్‌గా చేస్తావా? ట్రైనింగ్‌కి పిలుస్తారు ఫస్ట్. నువ్వు వితౌట్ మేకప్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు. చేస్తావా? లైక్ అడుగుతారు. లైక్ కరెక్ట్. మనం చూస్ చేసుకోలేదు కదా! కరెక్ట్. ఎంటర్‌టైన్ చేస్తలే జనాలని. నేను ఎంపవర్ చేస్తున్నా గర్ల్స్‌ని. నా లైఫ్ స్టైల్, నా మైండ్ సెట్ నేను కంప్లీట్‌లీ డిఫరెంట్. తను చూస్ చేసుకుంది ఆ వే. తను జనాలను ఎంటర్‌టైన్ చేస్తుంది. తను షార్ట్ ఏసుకొని లైక్ షీ ఈస్ డిఫరెంట్. అవును. సో, నేను ఆ లైఫ్ స్టైల్ ఎళ్ళలేను. తను అబ్యూస్ అంటే తను చూస్ చేసుకున్న వే అది. సో, ఆమెకి నేను ట్రైన్ చెయ్యను. నువ్వు చూస్ చేసుకున్నావు జస్ట్ గో అహెడ్. ఎక్స్‌పీరియన్స్ చెయ్యి అంతే. ఇఫ్ నార్మల్ గర్ల్ తను సాధించాలి, ఏదో సంపాదించాలి, నాకంటూ ఒక నేమ్ ఉండాలి. నాన్న పేరు మీద కాకుండా నా ఓన్ ఐడెంటిటీ మీద బతకాలి అట్లా అనుకున్న అమ్మాయికి నేను పుష్ ఇస్తా. నే ఏది పడితే అది చేస్తా అంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయను. అండ్ మూవీ ఆఫర్స్ కూడా ఇస్తారు కదా! నేను నో చెప్తాను మొహం మీదనే. నా మైండ్ సెట్ కాదది. ఐ అండర్‌స్టాండ్. అండ్ జనాలకి చీప్ ఎంటర్‌టైన్‌మెంటే నచ్చుతది. స్ట్రాంగ్ వుమెన్ ఎంపవర్ చేస్తుంది అంటే ఎవరికీ నచ్చదు. కాకపోతే ఇది రెస్పెక్ట్‌ఫుల్ లైఫ్ మేడం. చాలా రెస్పెక్ట్ ఉంటది. ఎక్కడెళ్ళినా చూసే తరీకా వాళ్ళ దగ్గర డబ్బులుంటాయేమో, లైక్ లగ్జరీస్ అన్నీ ఉంటాయేమో,
కాకపోతే ఈ రెస్పెక్ట్ వాళ్ళకి దొరకదు. సో చూసే తరీకా రియల్లీ మ్యాటర్స్, నాకు ట్రీట్ చేసే తరీకా నాకు రియల్లీ మ్యాటర్స్. అబ్సల్యూట్లీ, సో నాకు నచ్చినట్టుగా నేనున్నా. అబ్సల్యూట్లీ, ఐ అండర్స్టాండ్ టోటలీ. అంటే అంటే వాట్ డ్రైవ్స్ యూ ఎగ్జాక్ట్లీ? హ్యాపీ రెస్పెక్టబుల్ ఉమెన్గా ఉండాలి. అండ్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ పీస్ఫుల్గా ఉండాలి. నాకు పనికి మాలిన అటెన్షన్, వ్యాలిడేషన్స్ అవి ఏమీ అవసరం లేదు. నాకు ఇప్పుడు ఈ స్టేట్లో వీళ్ళకి వార్నింగ్స్ ఇచ్చినప్పుడు నాకు నేషనల్ మీడియా ఫుల్ అందరు కాంటాక్ట్ అయ్యారు. శ్రద్ధ అనే ఒక అమ్మాయిది 35 పీసెస్ ఏమో, ఆ ఒక్క అన్న మాత్రమే నాకు కాల్ చేసి ఈ చెత్తలో పడదు. లైక్ సేమ్ టైంలో నేషనల్లో రెజ్లర్ది ఇష్యూ నడుచుండే. అంటే వాళ్ళు అలో చేశారు. ఇప్పుడు రెజ్లర్ అయినప్పుడు నువ్వు పట్టుకాయించవచ్చు 2 సార్లు. నీకు ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. నువ్వు చేయలేదు ఫస్ట్. అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే, డార్లింగ్ నువ్వు కాబట్టి ఇంత డేర్ చేసావు, కడిగి పడేసావు, మహా అయితే 2 వాయించావు, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి ధైర్యంగా బయటకు వచ్చావు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి వాళ్ళు ఫిజికల్గా రెడీగా ఉన్నా మెంటల్గా రెడీగా ఉండరు. ఏంటంటే అబ్యూస్ని భరించడం అనేది వాళ్ళకి ఎందుకు మరి మైండ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందని తెలీదు. తిరగబడాలని అనుకున్న మనసులో వీళ్ళు తిరగబడలేరు. దట్స్ ద మెయిన్ థింగ్. అదే కదా మేడం చేతకానితనం. అదే కదా మనం అక్కడనే కదా ఎంపవర్ చేయాల్సి ఉంది. తనకి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు నీ స్ట్రెంగ్త్ చూపించడానికి నీ దగ్గర ఇబ్బంది వచ్చింది, నీ వరకు వచ్చింది అంటే ఎట్లా ఫేస్ చేయాలి? అవును, నువ్వు ఫేస్ చేసే తరీకా ఇంకో 10 గర్ల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. లైక్ వాళ్ళకి వాయిస్ ఉంటుంది. తను చేయగలిగినప్పుడు నేను చేస్తాను. నాకు చిన్న కిడ్స్ మేడం స్కూల్స్లో పిలుస్తారు కదా, వేరే స్కూల్స్లో వేరే స్టేట్స్లో పిలుస్తారు. మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు దిది నువ్వు చేస్తే నేను చేస్తాను, నేను చేయగలుగుతా కదా అంటారు. అవును తల్లి నేను చేసినా కదా, నాకన్నా ఎక్కువ చేయగలుగుతావు హార్డ్ వర్క్ చేస్తే అని చెప్తాను. సో అంటే ఒక చిన్న గర్ల్కి నేను ఒక సీడ్ ఇవ్వగలిగిన. అవును, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ మనం ఇవ్వగలుగుతాం. మనం ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాం రియల్లీ మ్యాటర్స్. అండ్ మనం అంతా ట్రైన్ అయిన తర్వాత మనం వాడిని కొట్టలేకపోతున్నాం అంటే అది రియల్లీ బ్యాడ్ థింగ్. సో అదే టైంలో నేను ఇట్లా స్టేట్లో మెసేజెస్కి నేను ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినందుకు వాళ్ళు నేషనల్ మీడియా ఫుల్ కవర్ చేద్దామని, అండ్ నాకు పాలిటిక్స్లో కూడా పెద్ద ఆపర్చునిటీస్ ఉండే. కానీ అవన్నీ నాకు సంబంధం లేని లైఫ్స్, అవన్నీ నాతో కావు. ఇక్కడే ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన నేను. సో ఇక్కడే నేను లైక్ అట్లా ఉండిపోయాను. నాకు ఇప్పుడు కూడా వేరే కంట్రీస్లో పర్ హవర్ ఉంటుంది మేడం, లైక్ 75 pounds మినిమం పే చేస్తారు. కానీ అవన్నీ నేను వదిలేసుకొని ఇక్కడే ఉంటున్నాను ఈ స్టేట్లో. ఇక్కడ నాకు బేసిక్ రికగ్నైజేషన్ కానీ హానర్ ఏం లేదు. స్టిల్ ఐ చూస్ దిస్ లైఫ్. యా, అంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడే చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇట్స్ పెద్ద పెద్ద చెంపపెట్టు. మీరు ఒకవేళ అదర్ స్టేట్స్ నుంచి కనుక మీరు రిప్రజెంట్ చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతే, కానీ వెళ్ళకపోతే వీళ్ళకి వాల్యూ ఎలా తెలుస్తుంది? యూ టెల్ మీ దట్. వెళ్ళాలి, వద్దు అలా పెట్టుకోకండి. ఇక్కడ ఎంతకాలం ఇలా గుర్తింపు లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మీకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. మరి ఈ పాటికి ఒక్కసారి ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళకి బోర్డన్ ల్యాండ్లు ఇచ్చారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు కదా ఇన్నిసార్లు, మరి ఎందుకు గుర్తింపు లేదు? మోస్ట్ ఆఫ్ ది కంబాట్ స్పోర్ట్స్ ఆర్ నాట్ ఒలింపిక్ స్పోర్ట్స్. అండ్ నేను ఏది పడితే అది చేయడానికి రెడీగా లేను. వాళ్ళు చాలా మంది ఎట్లా ఉంటారంటే ఏదైనా చేస్తా అంటారు డైరెక్ట్లీ. సో వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతాయి. సో అది వదిలేస్తే, అండ్ ఐఎమ్ నాట్ SC/ST మైనారిటీ, నేను OC కమ్యూనిటీ. బ్రాహ్మిన్స్లో అంత యూనిటీ ఉండదు, నన్ను ఎత్తే వాళ్ళు చాలా తక్కువ మంది. సో అన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ట్రూ. ఒక అమ్మాయిగా నాకు కన్సర్న్ ఉంది కాబట్టి అడుగుతున్నా. ఏమన్నా కొంచెం సేవ్ చేసుకున్నావు పాప? అట్లీస్ట్ నీ కోసం తీసుకుంటున్నాను. లైక్ నా కంఫర్ట్స్ కోసం. లైక్ నేను ఎర్లీగా రిటైర్ అయిపోదాం అని అనుకుంటున్నాను. లైక్ వితిన్ 3 to 4 yearsలో నా కెరీర్ అయిపోతుంది. ఆ తర్వాత లైక్ నాకు స్పిరిచువల్ గోల్స్ ఉండేవి ఇదివరకు. సో వేరే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ అన్నోన్ పర్సన్గా బతకాలి. ఇది కాశీయా? కోపం వస్తే కాశీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతాను అదే అంటుంది ఎప్పటికీనా? ఎలా? ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా, లైక్ ఎవరైనా ఇట్లాగే పొలిటీషియన్స్ ఇబ్బంది పెడతారు, నేను గట్టిగా నేమ్ చెప్తే మళ్ళీ యాక్సిడెంట్స్కి ఫాలో చేస్తారు. ఇప్పటికీ 30 ఫార్చునర్స్ ఫాలో అవుతాయి ఎవ్రీడే. లైక్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఏం చేస్తున్నా అన్ని వాళ్ళకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. పిచ్చిలాగా ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు. సో స్టిల్ ఐఎమ్ అలైవ్. మా ఇంట్లో ఉండొచ్చు, ఎవరు వస్తారు నేను కూడా చూస్తాను. లేదు నా జోలికి లైక్ అఫ్ కోర్స్ నీ వరకు వస్తే నువ్వే చంపేస్తాను, అలా అనట్లేదు బాబా. కానీ స్టిల్
వాళ్ళకి ఎన్ని గట్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎందుకంటే అమ్మాయి ఎంత పవర్ఫుల్ ఉన్నా, ఎంత అధికారం చేతిలో ఉన్నా, ఇఫ్ షీఈ్ సింగిల్, వాళ్ళు చాలా వల్నరబుల్ కండిషన్లో ఉంటారు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఎంత డబ్బున్నా సరే, వెనకాతల బలం బలగం లేకపోతే సొసైటీ మనల్ని ఆడుకోవడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది. అంటే అంత సీన్ కూడా ఉండాలి కదా వాళ్ళకి, ఊటిగా అనుకుంటే అయిపోయిందా? అదే కదా. యా, ఇక నువ్వు భయపడట్లేదు. దట్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అది చాలా సంతోషంగా ఉంది. ఈ పాటికి వేరే వాళ్ళు అయితే చాలా భయపడి ఎక్కడొక్కడ ఈ పాటికి లొంగి ఉండేవాళ్ళు. వాళ్ళ పంచన. యా అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ. భయపడడానికి ఏముంది మేడం? అంటే మనం ట్రూగా, మన ట్రూ సెల్ఫ్‌గా మనం లైక్ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా మనం సొసైటీకి ఏదో కంట్రిబ్యూట్ చేస్తూ మనం బతుకుతున్నప్పుడు, ఎవరికో ఇబ్బంది అయితే దానికి నేనేం చేయలేను కదా! నేను మంచిగానే ఉన్నాను కదా! అంటే నేను చెడ్డగా అవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. లైక్ ఈవెన్ నాకు ఇన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే, ఈ ఈవినింగ్ నేను ఓకే చెప్తే రేపు మార్నింగ్ ఎవరిదో ఒకరి వైఫ్ అయిపోతా. అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏందంటే ఈ షార్ట్ హెయిర్‌లో పెళ్లి చేసుకోవడం. సో అంటే చాలా ఉన్నాయి. లైక్ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా ఫారెన్ అథ్లెట్స్ అందరూ ప్రపోజ్ చేస్తారు. కాకపోతే నా మైండ్ సెట్, ఇప్పుడు నేను పెరిగిన సిట్యుయేషన్స్ కానివ్వండి, ఇక్కడ చూస్తున్న చెత్త పీపుల్ కానివ్వండి, మ్యారీడ్ మెన్ కూడా ప్రపోజ్ చేస్తారు కదా! అవును. నమ్మకం పోతుంది తెలుసా? ఎవరు వీళ్ళు నిజంగా జీవితాంతం ఉంటారనిపిస్తుంది. మెన్ కాంట్ బి లాయల్, ఇది ప్రింట్ అయిపోయింది. అవును. సో వాళ్ళంత బెటర్ మైండ్ సెట్స్‌తో ఉన్న బాయ్స్‌ని చూసినా కూడా ఫారిన్ కంట్రీస్‌లో వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయలేను. మొహం మీద నో చెప్పేస్తాను. కాకపోతే వాళ్ళు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. మనలాగా నిన్నే చేసుకుంటాను, చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకుంటే లేదు. ఇట్లా ఏం టార్చర్స్ ఉండవు అక్కడ. వాళ్ళు ప్రతి దగ్గర అబ్రాడ్స్‌లో ప్లెజెంట్‌గా ఉంటారు మేడం. అంటే ఆ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. ఆ బాండే తెలుసు. వాళ్ళు లిమిట్ ఎప్పుడు క్రాస్ అవ్వరు. అండ్ మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాం వాళ్ళకి మ్యాటర్. మన సేమ్ థింగ్. ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటదంటే ఏదో సంథింగ్ ఫినాన్షియల్‌గానో, ఇంకేదో నేమో ఏదో ఉంటే గానీ ట్రీట్‌మెంట్ డిఫరెంట్‌గా ఉండదు. కానీ వీళ్ళెట్లా ఉంటారంటే పర్సన్ ఎవ్వరైనా కానివ్వండి, నువ్వు మంచిగా ట్రీట్ చేస్తే వాళ్ళు మంచిగానే ట్రీట్ చేస్తారు. అక్కడ డిఫరెన్సెస్ ఉండవు. డిగ్నిటీ ప్రతి దగ్గర కనిపిస్తది. ట్రూ.